పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, దుబ్బాక నియోజకవర్గం అలాగే పటాన్చెరు నియోజకవర్గం సర్వేలు కంప్లీట్ అయిపోయినాయి. మరి ఆ సర్వే వివరాలు మీ ముందు తీసుకొచ్చిన మిత్రులారా, ఇక్కడ నిజంగా రెండు నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థి ఒక్కరే. కాకపోతే ఒక నియోజకవర్గంలో ఓటమి, మరొక నియోజకవర్గంలో గెలుపు అనే దిశగా మన సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. మరి తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎవరిదో కాదు, రఘునందన్ రావు, మాధవనేని రఘునందన్ రావుకు సంబంధించిన నియోజకవర్గాలు. ఈ యొక్క మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే పటాన్చెరు కూడా ఉంటుంది, అలాగే దుబ్బాక కూడా ఉంటుంది. సో మరి ఖచ్చితంగా రఘునందన్ రావు దుబ్బాక నుంచి ఈసారి పోటీ చేయడు నాకు తెలిసి. ఎందుకంటే పటాన్చెరులో బ్రహ్మాండంగా ఉన్నది. మనం సంగారెడ్డి కూడా చేసినాం, తర్వాత చెప్తాం మిత్రులారా, సంగారెడ్డి పూర్తిగా కాలే సర్వే. సో ఏది ఏమైనప్పటికీ నెక్స్ట్ పటాన్చెరు నుంచి రఘునందన్ రావు పోటీ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో దానికంటే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. దుబ్బాక నియోజకవర్గం గతంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు 2020లో రఘునందన్ రావు ఎమ్మెల్యే అయింది అక్కడ నుండి. మళ్ళీ తర్వాత రెగ్యులర్ ఎలక్షన్స్లలో రఘునందన్ రావు ఓడిపోవడము, అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవడము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్ ఏదైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో మెదక్ నుంచి వెళ్ళి బ్రహ్మాండమైన మెజార్టీతో రఘునందన్ రావు గెలిచిండు. దుబ్బాకలో ప్రస్తుతం మరి బీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రస్తుతానికైతే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తారు. మరి ఆయన నిలబడరా ఇంకెవరన్నా వేరే అభ్యర్థి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది చూడాలి. రఘునందన్ రావును బీజేపీ అభ్యర్థి అని చెప్తా ఉన్నారు. అక్కడ ఇంకో పేరు అయితే వస్తలేదు ఆ నియోజకవర్గంలో. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కానీ శ్రవణ్ రెడ్డి కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్ నుంచి ఉంటారు. ఎక్కువ శాతం చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరే ఎక్కువ శాతం వినిపిస్తా ఉన్నది మిత్రులారా. మనం తీసుకున్న శాంపిల్స్ వచ్చేసి 2515 శాంపిల్స్ తీసుకున్నాం మిత్రులారా. సర్వే వచ్చేసి 26/5/2006 వరకు చేసినాం దుబ్బాక. అయితే ఈ సర్వే ప్రజెంట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే పటాన్చెరు చేసిన తర్వాతనే ప్రజెంట్ చేద్దాం. ఎందుకంటే పటాన్చెరులో కూడా రఘునందన్ రావు పేరు అయినబడుతుందని చెప్పేసి పటాన్చెరు కూడా నియోజకవర్గం కూడా మనం సర్వే చేయడం జరిగింది. సో 2026 5వ నెల 26వ తారీఖు వరకు 2515 శాంపిల్స్ తీసుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డికి బీఆర్ఎస్ కు 1001 శాంపిల్స్ వచ్చినాయి. సో ఇందులో ఎక్కువ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు కంటే కూడా ఎక్కువ కూడా బీఆర్ఎస్ పేరు చెప్తా ఉన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ అంత బాగా ఏం లేదు. ఒక 70% కూడా బీఆర్ఎస్, కేసీఆర్ మళ్ళీ కారు గుర్తే అని చెప్పిండ్రు. ఇది 1001 శాంపిల్స్ వస్తా ఉన్నాయి. అంటే 39.79% వచ్చింది ఇట్లా. అలాగే రఘునందన్ రావుకు బీజేపీ నుంచి వెళ్ళి రఘునందన్ రావు పేరు చెప్పి 828 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 32.95% వస్తా ఉంది. అంటే డిఫరెన్స్ వచ్చేసి దగ్గర 6.85% దగ్గర డిఫరెన్స్. సో ఇక్కడ రఘునందన్ రావు దుబ్బాక నుంచి వెళ్ళి పోటీ చేయడం అనేది అంత సేఫ్ జోన్ కాదు. అంటే నా యొక్క సర్వే ప్రకారం శాంపిల్స్ పర్ఫెక్ట్ తీసినాం మిత్రులారా. 2515 శాంపిల్స్ అంటే చిన్న శాంపిల్స్ ఏం కాదు, చాలా పెద్ద శాంపిల్స్. సో ఇది ఈ విధంగా వచ్చింది మిత్రులారా. మరి గతంలో అంటే ఇక్కడ 39.79% వచ్చింది, 32.95% రఘునందన్ రావుకి వచ్చింది. మరి ఒకసారి మనం మొన్న జరిగిన ఎన్నికలు 2023లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన వివరాలు చూద్దాం. ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డికి 56.01% వచ్చింది. అంటే ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యక్తిగతంగా అంత మంచి పేరు లేదని చెప్పి అంటే ఆయన పర్సెంటేజ్ అనేది తగ్గింది అక్కడ. నెక్స్ట్ రఘునందన్ రావుకు 25.39%. అంటే రఘునందన్ రావుకు పెరిగింది ఇక్కడ ఓటు బ్యాంక్. అంటే ఎప్పుడైతే రఘునందన్ రావు ఎంపీ అయిండో సో ఆ తర్వాత ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న అన్ని అసెంబ్లీలలో కూడా ఓటు శాతం అనేది పెరిగింది. ఇది వాస్తవం, ఇందులో నో డౌట్. సో ఇక్కడ మాత్రం దుబ్బాకలో మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డి నిలబడితే, రఘునందన్ రావు నిలబడితే మన సర్వే ఏం చెప్తానంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచే అవకాశం, బీఆర్ఎస్ కలిసే అవకాశమే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. ఇక పోతే కాంగ్రెస్ కు సంబంధించి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 25,235 ఓట్లు ఇప్పుడు వచ్చినాయి. అక్కడ శ్రవణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన కూడా ఆయన తిరుగుతా ఉన్నాడు. సో ఆయనకైనా కూడా ప్రస్తుతం మన సర్వే ప్రకారం ఆయన కూడా థర్డ్ పొజిషన్లోనే ఉన్నాడు అక్కడ. సో అక్కడ మొత్తానికైతే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతతోని చాలా మంది అభ్యర్థులు, చాలా మంది మంత్రులు కూడా ఓడిపోయే అవకాశం మిత్రులారా. మనం అక్కడ చెన్నూరు నియోజకవర్గం చేసినాం, అక్కడి నుంచి వివేక్ గారు కథం అవుట్. అక్కడ మంత్రులు చాలా మంది, పొన్నం ప్రభాకర్ పోతాడు, కొండ సురేఖ పోతుంది. సో ఇట్లా చాలా మంది మంత్రులు ఓడిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇది దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనబడతా ఉన్నది. ఈ పటాన్చెరు నియోజకవర్గం ఏంటంటే కొంచెం గమ్మత్ అనిపించింది మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పేరు గూడెం మైపాల్ రెడ్డి పేరు చెప్తారు. మరి ఆయన కాంగ్రెస్ లో వేయండు, మళ్ళీ నేను కాంగ్రెస్ నాకు నచ్చలేదని 2-3 సార్లు అన్నాడు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు నేను ఉన్నాను అన్నాడు. అక్కడ మరి మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ అని చెప్పుకున్నాడు కొంత. కానీ అక్కడ ఉన్న ప్రజలు మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ ఇస్తుంది, బీఆర్ఎస్నే ఉన్నాడు అని చెప్పేసి ప్రజలు చెప్పారు. ఇది నాకు షాక్ అనిపించింది. సర్వే చేసింది 15 జూన్ లోపు చేసినాం మనం సర్వే. అంటే మొన్నటి వరకు 2379 శాంపిల్స్ తీసినాం ఇట్లారా. ఇందులో రఘునందన్ రావుకి 875 శాంపిల్స్, అంటే 36.77% పటాన్చెరు నియోజకవర్గంలో. ఇక గూడెం మైపాల్ రెడ్డినే బీఆర్ఎస్ అభ్యర్థి అంటారు. మరి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి అయినా కాదా నాకు అర్థమైతే లేదు. సో బీఆర్ఎస్ నుంచి మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డి పోటీ చేస్తాడు
గెలుస్తాడు. ఇది 100% రాసి పెట్టుకోమని చెప్తాను ప్రజలు. అక్కడ 783 ఓట్లు వచ్చినాయి అంటే 32.91%. రెండో ప్లేస్ లో అక్కడ బీఆర్ఎస్ కు మంచి పేరు ఉన్నది. గూడెం మైపాల్ రెడ్డి కూడా ఒక మండలంలో మంచి పేరు ఉన్నది మిత్రులారా. నెక్స్ట్ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నుంచి ఈయన కూడా పవర్ఫుల్ అభ్యర్థి. అక్కడ 721 ఓట్స్ 30.32% ఉన్నాయి. ఇక్కడ నీలం మధు కూడా పోటీ చేసే అవకాశం. ఇంకా ఆయన మరి పోటీ చేస్తాడా చేయడా అనేది చూడాలి మిత్రులారా. అంటే కొంత గమ్మతున్నది. కాంగ్రెస్ లో నీలం మధు పోటీ చేస్తాడా, లేకపోతే కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తాడా, బీఆర్ఎస్ నుంచి గూడెం మైపాల్ రెడ్డి అభ్యర్థ, లేదా బీఆర్ఎస్ నుంచి మరెవరైనా కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా అనేది చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ బీజేపీ ముందంజలు ఉన్నది 36.77%. అంటే రఘునందన్ రావు కనుక అభ్యర్థి అయితే ఈడ బీజేపీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంటే మనం ఆర్మూర్లో కూడా సర్వే చేసినాం. అక్కడ కూడా ధర్మపురి అరవింద్ అయితేనే ఆర్మూర్లో గెలిచే అవకాశం కనబడతా ఉన్నది. ఇంకా ఆ సర్వే వివరాలు మీ ముందుకు తీసుకొస్తా. అక్కడ ధర్మపురి అరవింద్ ఆర్మూర్లో నిలబడితే ధర్మపురి అరవింద్ నిలబడతాడు, గెలుస్తాడు. లేకపోతే ఇప్పుడు మళ్ళీ వేరే నియోజకవర్గానికి కొరుట్లకు అటో ఇటో పోతే కనుక చాలా కష్టం. సో అంటే మన సర్వే అనేది అక్కడ ప్రజలు ఏం చెప్తా ఉన్నారు, కార్యకర్తలు ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చెప్తా ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఏం చెప్తా ఉన్నారు, ప్రజలు ఏం చెప్తా ఉన్నారు, రైతులు ఏం చెప్తా ఉన్నారు, దీంట్లో మేధావులు ఏం చెప్తా ఉన్నారు అనే దాన్ని బట్టి మన సర్వే ఉంటుంది మిత్రులారా. దుబ్బాకలో మాత్రం రఘునందన్ రావుకు శాఖ అని చెప్పుకోవచ్చు. శాఖ అంటే ఎక్కువ కూడా రఘునందన్ రావు ఓటు బ్యాంకుని పెంచిండని కూడా చెప్పుకోవచ్చు. దుబ్బాకలో పటాన్చెరు నుంచి వెళ్ళి రఘునందన్ రావు గెలిచే అవకాశం. ఒకవేళ రఘునందన్ రావు కనుక అసెంబ్లీలో అడుగు పెట్టాలి లేదా మంత్రి కావాలి అనే ఆలోచన ఉండి రేపు పొద్దున్న బీజేపీ గెలుస్తుంది అనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రం పటాన్చెరు నుంచి వెళ్ళి రఘునందన్ రావు పోటీ చేస్తే బాగుంటుందని మన సర్వే చెప్పింది. చాలా మంది కూడా అక్కడ ఏం చెప్తారంటే ఈసారి రఘునందన్ రావు ఖచ్చితంగా పటాన్చెరు నుంచి వెళ్ళి పోటీ చేస్తారని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు మిత్రులారా. పటాన్చెరులో రఘునందన్ రావు అంటే బీజేపీ పటాన్చెరులో గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే కొంత అర్బన్ ఓట్ బ్యాంకింగ్ ఉన్నది అక్కడ కొంత. సో దాంతో అక్కడ బీజేపీ గెలిచే అవకాశము, రఘునందన్ రావు గెలిచే అవకాశం కనబడతా ఉంది. అక్కడ రఘునందన్ రావు కనుక కాకుండా మళ్ళీ ఎవరికైనా నందీశ్వర్ గౌడ్ అసంటోళ్ళకి ఎవరికైనా గతంలో ఇచ్చినట్టు అటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిందంటే మాత్రం ఆడ 100% బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనబడతా ఉన్నది. కాంగ్రెస్ కు స్కోప్ ఎందుకు లేదంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కు స్కోప్ లేదు. అక్కడ అభ్యర్థి మాత్రం గట్టిడే, ఆయన గట్టిగానే ఫైట్ చేస్తాడు. ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ గట్టిగానే ఫైట్ చేస్తా ఉన్నాడు అక్కడ. కానీ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత అక్కడ కొంత జనాలు మెయిన్గా అక్కడ ఏంటంటే కాంగ్రెస్ కు నెగిటివ్ ఓటు పడతా ఉన్నది. అక్కడ కాంగ్రెస్ అంటే పార్టీ పేరు మీద తక్కువ ఓట్లు పడతా ఉన్నాయి, మనిషికి వ్యక్తిగతంగా ఎక్కువ ఓట్లు పడతా ఉన్నాయి. ఇక బీజేపీకి అయితే దాదాపు ఇక్కడ వ్యక్తిగతంగా కూడా ఎక్కువ ఓట్లు బీజేపీకి, అలాగే పార్టీ పరంగా కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు పటాన్చెరులో వచ్చినాయి. దుబ్బాకలో వచ్చి వ్యక్తిగతంగా ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వ్యక్తిగతంగా దుబ్బాకల బీజేపీకి రఘునందన్ రావుకు వ్యక్తిగతంగా ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అంటే ఏదేమైనప్పటికీ బీజేపీ నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. ఒక సెలబ్రిటీ, పొలిటికల్ సెలబ్రిటీ రఘునందన్ రావు అని చెప్పుకోవచ్చు. పటాన్చెరులో రఘునందన్ రావు నిలబడితే గెలిచే అవకాశం, దుబ్బాకలో రఘునందన్ రావు నిలబడితే ఓడిపోయే అవకాశం ఉందని చెప్పేసి మన సర్వే చెప్తాను మిత్రులారా. మరి ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.